హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూకే స్పెషల్ అయిన సీ ఫుడ్ బాయిల్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో దీంతో పాటు బటర్ గార్లిక్ సాస్ కూడా ఉంది, ఎందుకంటే దీనికి కాంబినేషన్గా అదే చేస్తారు. సో నేను కూడా ట్రై చేశాను. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నేను టీవీలో చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుందో ఏంటో అని. సర్లే, మనం కూడా ట్రై చేసేద్దాం. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా మంచిగా ట్రై చేయండి. ఈ సాస్ అయితే ఎక్సలెంట్గా ఉంది తెలుసా. అమేజింగ్. వావ్, యాక్చువల్లీ నేను నార్మల్గా అయితే ఫుడ్ని, సో ఇది నాకు ఫేవరెట్ అయిపోతుందేమో ఇంకా. సో నేను సీ ఫుడ్లో ఫ్రాన్స్ తీసుకున్నా, ఇంకా స్క్విడ్స్, ఇంకా ఎగ్ అండ్ మష్రూమ్. సరే, స్క్విడ్ని ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఐ లవ్ ఇట్. నా ఫేవరెట్ రెసిపీలో ఇది ఒకటి యాడ్ అయిపోయింది. ఈ సాస్ ఉంది కదా, ఇందులో ఆనియన్స్ కూడా వేసాను. సో ఆనియన్స్ కూడా సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మష్రూమ్ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మాత్రం దీన్ని పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా మనలో కొంతమంది అవుట్ ఆఫ్ వెళ్ళి ఇది తినేంత ఛాన్స్ అయితే వస్తుందో లేదో. ఛాన్స్ వచ్చేటప్పుడు పక్క తింటారులే, ఛాన్స్ రాని వాళ్ళు ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇందులో ఆనియన్స్ ఉన్నాయి కదా, అవైతే బటర్లో మంచిగా ఫ్రై అయ్యాయి. ఎగ్ ట్రై చేద్దాం. ఒకదానికి మించిన ఒకటి టేస్ట్ అది తిరిగిపోయింది ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాల్లో ఇంత టేస్ట్ అయిన ఫుడ్ నేను ఇంకా ఫస్ట్ టైం తింటాను. సరే, బట్ ఇది ఇందులో బటర్ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఎక్కువ టైం తినడం కాకుండా అలా ఇయర్లీ వన్స్ ట్వైస్ అలా ట్రై చేస్తే బెటర్. మనం తినడమే కాకుండా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా, అందుకే. ఈ సాస్ అయితే సీ ఫుడ్తో తింటే మాత్రం అంతే మీకు ఫేవరెట్ అయిపోతుంది. మష్రూమ్తో అంతా సెట్ అవ్వలేదు, కానీ సీ ఫుడ్ ఇంకా ఎగ్తో పాటు తింటే భలే ఉంది.
ఈ సీ ఫుడ్ యూట్యూబ్లో చూస్తున్న వీడియోస్ ఉంటాయి కదా, అవి చూస్తున్నప్పుడైతే నాకు అనిపించింది ఇది తినగలమా లేదా, ఒకవేళ మంచిగా లేకపోతే మధ్యలో వదిలేయాల్సి వస్తుందేమో అలా ఆలోచించా. కానీ చాలా బాగుంది, చాలా 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 బాగుంది. ఎగ్తో ఈ ఆనియన్స్ వేసుకొని తింటే తప్ప కంప్లీట్. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు పక్కా ట్రై చేయండి. సింపుల్, ఇది సింపుల్గా చేసుకొని మంచిగా తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.